అండి ఈ వీడియోలో పోట్లీ బాటిల్స్ తోటి మీకు ఫ్రంట్ నెక్ డిజైన్ అనేది చూపిస్తున్నాను. చూడండి, ఫ్రంట్ నెక్ మోడల్ అనేది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందు మనం ఫ్రంట్ పార్ట్కి నెక్ షేప్ అన్నది తీయకుండా మనం దింపు ఎక్కడికి కావాలన్నది అక్కడికి మార్క్ అన్నది చేసుకోవాలి. మార్క్ అన్నది అసలు మొక్కకి మార్క్ చేసుకుని అసలు మొక్కని 2 ముక్కలుగా నేను కటింగ్ అన్నది చేశాను. ఎందుకంటే పోట్లీ బాటిల్స్ మనం లోనికి పెట్టుకోవాలి కదా, అందుకని ముందు మన పోట్లీ బాటిల్స్ని తయారు చేసుకొని ఒకదాని పక్కన ఒకటి మనం పోట్లీ బాటిల్స్ క్లాత్తో తయారు చేసాము. అందువల్ల డబుల్ పాదంతో అయినా మనకి చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. ఈ డబుల్ పాదంతో కుట్టేస్తున్నాను. చూడండి, ముందు పోట్లీ బాటిల్స్ క్లాత్ ఎలాగ తయారు చేయాలనేది మీకు షార్ట్లో అప్లోడ్ చేశాను. చూడండి ముందు మనం ఒక పక్కన మన ఇష్టం లెంత్ మనం ఎంత దగ్గరికైనా పెట్టుకోవచ్చు, దూరంగా అయినా పెట్టుకోవచ్చు. నేను కొంచెం దగ్గరికి అన్నదాన్ని పెట్టి స్టిచ్ అనేది చేస్తున్నాను. పెట్టిన తర్వాత ఇది 2 ముక్కల కింద జాయిన్ చేసేసాను కదా, ఇంకో ముక్కని పైన ఒక అరకచ్చు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే సెంటర్ మనం పెడతాం కదా, గమ్మున క్లాత్ అన్నది పిగిలిపోకుండా ఒక అరపాదంతో ఖర్చుతోటి పై కుట్టు అన్నది వేసేస్తున్నాను. చూడండి, మనం కుట్టి దగ్గరికి ఎడ్జ్కి పడేలాగా వేసుకోవాలి. ఎందుకంటే ఎడ్జ్కి పడేలా వేసుకుంటే మన ఇది ఫ్రంట్ మోడల్ కదా, ఫినిషింగ్ అన్నది ఎడ్జ్కి పడితేనే ఫినిషింగ్ అన్నది నీట్గా ఉంటుంది. మనం ఎక్కడి వరకు కావాలంటే అక్కడి వరకు మొత్తం ఫుల్గా జాయింట్ అనేది చేసేసుకోవాలి. మనం నెక్ షేప్ ఏమి తీయలేదు కదా, ఇప్పుడు తీస్తాం కదా, అందుకని ఇప్పుడు మొత్తం ఫుల్గా జాయింట్ అనేది చేసేసుకోవాలి. చూసారా, జాయింట్ చేసిన తర్వాత జాయిన్ చేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో, మనం జాయిన్ చేసినట్టు లేకుండా కుట్టు అనేది ఎడ్జ్కి వేసేటప్పటికి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చింది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి మనం పీచింగ్ ముక్కని ఏ షేప్ కావాలితే ఆ షేప్ అన్నది కట్ చేసుకోవాలి. నేను హార్ట్ సింబల్ షేప్ అన్నది కట్ చేశాను. ఇది బోట్ నెక్ మూలన డౌన్ అనేది 5.5 తీసుకున్నాను, బ్రాడ్ అనేది 3.5 అనేది తీసుకున్నాను. షేప్ మీ ఇష్టం, మీకు ఏ షేప్ రౌండ్ కావాలితే రౌండ్, స్క్వేర్ కావాలితే స్క్వేర్ ఏదైనా తీసుకోవచ్చు. నేను చూడండి, క్లాత్ అన్నది పీచింగ్ క్లాత్ అటు ఇటు కదలకుండా మనకి నెక్ షేప్ ఫినిషింగ్ బాగా రావాలని సేఫ్టీ పిన్స్ అన్నవి పెడుతున్నాను. మీ ఇష్టం, మీరు ఐరన్ అయినా చేసుకోవచ్చు. నేను ఐరన్ చేయడం నాకు కుదరలేదు, అందువలన సేఫ్టీ పిన్తో పీచింగ్ క్లాత్ అనేది అటాచ్డ్ చేశాను. ఇప్పుడు మనకు నెక్ షేప్ అటు ఇటు కదలదు, మనకి ఏ షేప్ తీసుకున్నామో ఆ షేప్ అనేది ఈజీగా స్టిచ్ చేయొచ్చు. చూడండి, మన షేప్ తీసుకున్న మాదిరి ఒడ్డు కుట్టు అన్నది ఏ షేప్ ఆ షేప్ లాగే నీట్గా లైనింగ్కి అతుక్కుంటూ రావాలి. చూసారా, అతికిన తర్వాత మనం ఇటువైపు చివరి కూడా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది లైనింగ్కి అతికాం కదా, ఈ క్లాత్ అనేది పీచింగ్ క్లాత్ అనేది లోనికి వెళ్ళిపోద్ది. అందుకని పీచింగ్ క్లాత్ అటు ఇటు కదలకుండా ఒక కుట్టు అనేది వేసేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మనం ఇది లోడింగ్ వేస్తాం కాబట్టి పీచింగ్ అనేది సెంటర్కి వెళ్ళిపోద్ది, లైనింగ్ ముక్క అనేది పైకి వస్తుంది. అందువలన అటు ఇటు కూడా కుట్టు అనేది వేసేసాను. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న నెక్ షేప్కి ఈ పీచింగ్ని పెట్టుకొని లోడింగ్ అనేది చేసుకోవాలి. ముందు మనం పోట్లీ బటన్స్ జాయిన్ చేసాం కదా, అవి నెక్ షేప్కి దింపుకి సరిపోయినాయో లేవు అన్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న లైనింగ్ ముక్కని అసలు ముక్కకి సేఫ్టీ పిన్తో అనేది జాయిన్ చేస్తున్నాను. అంటే నెక్ షేపు అటు ఇటు సైడ్కి రాకుండా సెంటర్కి రావాలంటే మనం సేఫ్టీ పిన్తో జాయింట్ అన్నది పెట్టుకున్నామంటే క్లాత్ అన్నది ఇంకా అటు ఇటు కదలదు, మనకి తయారు చేసుకున్న పోట్లీ బటన్స్ అనేవి సెంటర్కి వస్తాయి. ఇప్పుడు మనం నెక్ షేప్ని లైనింగ్ ముక్కను ఫ్రంట్ పార్ట్కి పైన వేసుకొని చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు వీడియో అన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. మీకు ముందు మంచి వీడియోలను అప్లోడ్ చేస్తాను, నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉన్నది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు అసలు ముక్క మీద లైనింగ్ ముక్కని వేసుకొని జాయింట్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ముందుగా పెట్టుకున్న సేఫ్టీ పిన్స్ తీసేసుకొని మనం నెక్ షేప్ అన్నది కట్ చేసుకున్నామంటే మనం లోడింగ్ చేసుకుంటానికి ఈజీగా ఉంటుంది. మనం ఏ షేప్ కుట్టామో ఆ షేప్ మాదిరిగానే క్లాత్ అన్నది కట్ చేయాలి. క్లాత్ ఎడ్జ్కి పీచింగ్ ఎడ్జ్కి కట్ చేస్తే మనకి షేప్ అన్నది నీట్గా వస్తుంది. ఖర్చు ఎక్కువ ఉన్నా కూడా షేప్ అన్నది ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. కట్ చేసిన తర్వాత మూల మనం షేప్ని బట్టి క్రాస్లోను కటింగ్ అనేది ఒక కట్ అనేది ఇచ్చుకోవాలి. ఈ కట్ ఇస్తేనే నెక్ షేపులు అనేవి నీట్గా తిరిగి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూసారా,
కటింగ్ అయిన తర్వాత నేను లోడింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, మనము కట్ అది నీట్గా ఇచ్చాం కాబట్టి మనం షేప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. షేప్ తిప్పుకున్న తర్వాత ఒకసారి ఎడ్జెంట్కి ఏడుకున్నామంటే పర్ఫెక్ట్గా నెక్ షేప్ అనేది ఉంటుంది. మీకు పైకుట్టు కావాలితే వేసుకోవచ్చు, లేకపోతే మానేచ్చు, ఆప్షన్. పైకుట్టు వేసుకోవాలని లేదు, ఫినిషింగ్ నీట్గా ఉన్నదంటే ఉండడానికి నేను పైకుట్టు అనేది వేస్తున్నాను. ఒక్కొక్కరు పైకుట్టు వేయకుండానే పక్కన ఎడ్జిన్తో కొంచెం కుట్టి హెమ్మింగ్ అనేది చేసుకుంటారు. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అన్నది జాయిన్ చేస్తున్నాను. బ్యాక్ పార్టు ఇలాగ కటింగ్ అవ్వకుండా వెంటనే జాయింట్ అనేది చేసేసుకున్నామంటే మనకి కన్ఫ్యూజ్ అనేది ఉండదు. లేకపోతే ఒకవైపు ఫ్రంట్ వైపు ఏమో బ్యాక్ వస్తుంది, బ్యాక్ వైపు ఏమో ఫ్రంట్ వైపు కుడతారు బిగినర్స్. ఇలా మనం క్లాత్ కట్ చేయకుండా ఈ క్లాత్ ఉన్నప్పుడే ఫ్రంట్ పార్ట్లు కూడా జాయింట్ అనేది చేసేసుకున్నారంటే మీకు స్టిచ్ చేయడం చాలా ఈజీగా అన్నది ఉంటుంది. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టిప్ అన్నది చెప్తూ ఉంటాను మీకు. చూడండి, ఈ మీకు టైలరింగ్ చేసే వాళ్ళకి యూజ్ఫుల్ టిప్స్ ఇవి. ఎవరు అంత గమని చెప్పరు, మనం అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పైకి వచ్చేలాగా ఫ్రంట్ క్లాత్ని అన్నది జాయింట్ అనేది చేసేసారంటే మీకు జాయింట్లు తర్వాత మళ్ళీ జాయిన్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా ఉంటుంది. సెంటర్కి ఒక కాట్ అనేది పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. అక్కడ సెంటర్ పాయింట్ అనేది మనకి ఐడియా ఉండడం కోసం. చూడండి, షేప్ ఎలాగుందో ఆ మాదిరి నేను మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా జాయింట్ అనేది చేస్తున్నాను. మనకి క్లాత్ వచ్చి మీటర్ ముక్కకి ఇలాంటి ఫుల్ జాకెట్ అనేది అవుతుంది. చూసారా, ఇది ఫ్రంట్, అటో ఫ్రంట్ కుట్టాను, ఇటో ఫ్రంట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఈ ఫ్రంట్లు కుట్టిన తర్వాత మనం క్లాత్ అనేది కటింగ్ అనేది చేసుకుందాం. ఏదైనా మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీ పద్ధతిని స్టిచ్ చేసుకున్నామంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. మనకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. రోజుకి దగ్గర 10 జాకెట్లు అయినా ఈజీగా స్టిచ్ చేయగలం. అదే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కుట్టామంటే మనకి స్టిచ్ చేయడము ఇబ్బందిగా ఉంటుంది. స్టిచ్ చేసిన వాళ్ళ తర్వాత పట్టుకెళ్ళే వాళ్ళు కూడా ఏంటండి ఇంత ఫినిషింగ్ రాలేదన్న రకంగా అంటారు. ఈజీ పద్ధతిలో మనం స్టిచ్చింగ్ అన్నది చెయ్యాలి. కాకపోతే కస్టమర్ దగ్గర మన పేరు అన్నది నిలబెట్టుకోవాలి. సరే, ఇప్పుడు చూసారా మొత్తం జాయింట్ అన్నది అయిపోయిన తర్వాత నేను ఫ్రంట్ పార్ట్లో కూడా డివైడ్ చేసేస్తున్నాను. ప్రిన్స్ కట్ పార్ట్ అనేది డివైడ్ చేసిన తర్వాత కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఈ రకంగా కట్ చేసేసిన తర్వాత చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్. పోట్లీ బటన్స్తో మీరు కూడా ఇలాగే ఈజీగా ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.